దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన ఉదయ కాల సమయంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం ధ్యానిందాము. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చువాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచు ఉన్నారు. ఎవరిని బట్టి మనం సంతోషించాలంటే ఆయనను బట్టి. ఆయన మనల్ని కాపాడుతున్నారు గనుక, ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తున్నాడు గనుక మనము సంతోషభరితులమై ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అవును ప్రియులారా, ఈ సంతోషం ఎలా పొందుకోవాలి అంటే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. జీవమార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, కుటుంబమంతా ఆయన సన్నిధిలో ఉండి ఆరాధించినప్పుడు ఆ ఆనందము, ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క ఆదరణ ఈ లోకములో ఎవ్వరివ్వలేని ఆనందము పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహిస్తారు. అలాగున మనం సంతోషించగలుగుతాము. ఆ సంతోషము పరిపూర్ణమైనది. అది మన యొద్ద నుండి ఎవరు తీలేరు ప్రియులారా. గనుక నమ్మకమైన వారిగా ఉండాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ లోకములో ఎన్ని ఉన్నా సంపూర్ణమైన సంతోషం ఇవ్వండి. తాత్కాలికమైనవి మాత్రమే. కొంతసేపు సంతోషము తర్వాత విచారము, బాధ కలగజేస్తాయి. కానీ దేవుడిచ్చే సంతోషము ఎంతో గొప్పది. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను మందిరము కట్టించినప్పుడు 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి. వారు ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవా సన్నిధిలో సంతోషించారని అక్కడ వ్రాయబడింది, ఆనందించారని వ్రాయబడింది. కారణం ఏమిటంటే మహాదేవుని యొక్క మందిరములో వారు బలులర్పించారు, ఆయనను ఆరాధించారు, ఆయన సన్నిధిలో ఆనందించారు. దేవుని బిడ్డ, నీ హృదయాన్ని సమర్పించుకొని మీ కుటుంబాన్ని రక్షించుకొని ప్రభు సన్నిధిలో ఆరాధించండి. ఎంత నెమ్మది కలుగుద్ది, ఎంత ఆదరణ కలుగుద్ది. అది ఎవరు చెప్పలేని ఆనందం అది. గనుక ఆనందం కావాలనుకుంటున్నారా? అయితే ప్రభు సన్నిధికి రావాలి. ఆయన బట్టి సంతోషించాలనుకుంటున్నారా? ఆయన నామస్మరణ చేసి బ్రతిమాలుకోవాలి. కుటుంబాలుగా ఆయనను ఆరాధించాలి. ఘనమైన సంతోషాన్ని ఆయన కలగచేస్తారు. ఈ లోకంలో ఎప్పుడు విచారమేనండి, ఇప్పుడు కూడా ఇబ్బందులేనండి, ఇప్పుడు కూడా కష్టాలేనండి. సంతోషం అనేది ఎక్కడుందండి? ఉదయకాలం లేచిన తర్వాత మనసులో కలవరము, ఆందోళనమైన వార్తలు, ఎటు చూసినా నమ్మకం లేని పరిస్థితులండి. ప్రభు పిలుస్తున్నాడు. ఆయన దగ్గర రండి, ఆయనని స్మరించండి. ఆయన సంతోషాన్ని ఇస్తారు. కుటుంబానికి నెమ్మదిని, శాంతిని అనుగ్రహిస్తారు. ఒకవేళ కష్టాల గుండా ప్రయాణం చేస్తున్నారా? అప్పులని ఇబ్బందుల్లో ఉన్నారా? గడ్డు సమస్యలతో బాధపడుతున్నారా? బిడ్డల భవిష్యత్తే ఏంటని ఆందోళన చేస్తున్నారా? భయపడవద్దు. ఆనందించు దేవుడు, ఆరాధించు దేవుడు నీకు తోడై ఉన్నాడు. మనందరికీ తోడై ఉన్నాడు. ఆయనే జయమిచ్చునుగాక, ఆయనే సహాయము చేయనుగాక, ఆయనే త్వరలో గొప్ప కార్యములు మీ జీవితంలో జరిగించునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. మీరిచ్చే సంతోషాన్ని పొందుకునే భాగ్యము మా అందరికీ దయచేయండి. నిన్ను బట్టే మాకు సంతోషము నాయన. నిన్ను స్మరించటం ఎంతో భాగ్యము తండ్రి. అలాగే నేను స్తుతించి ఆరాధించి ఘనపరచటానికి కృపనిమ్మని ఈరోజు దీవెనకరంగా మార్చండి. ప్రతి ఒక్కరిని కాపాడి దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.